పెద్ద నోట్ల రద్దు వృద్ధి రేటుపై అంతగా ప్రభావం చూపదన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు వ్యక్తం చేశారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో సమాలోచన పేరుతో నిర్వహిస్తున్న మేధోమథన సదస్సులో బుధవారం ప్రస్తుత పరిస్థితిలో రిజర్వ్ బ్యాంకు పాత్ర అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఇందులో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. ఈ నిర్ణయం సాంకేతికంగా తప్పుడు నిర్ణయం కాదు. దీనివల్ల లాభ నష్టాలు 2-3 ఏళ్లకు గానీ నిగ్గు తేలవు. పన్నుల పరిధి పెరగటం, నల్లధన లావాదేవీలు తగ్గి పారదర్శకత పెరగటం, జాతీయ పొదుపు రేటులో వృద్ధి మొదలైన ప్రయోజనాలున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో నోట్ల రద్దు గతంలో జరగకపోవడంతో క్షేత్రస్థాయిలో దీని ప్రభావాన్ని ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అంచనా వేయలేకపోయాయి. రద్దు విషయం ఆఖరి నిమిషం వరకు రహస్యంగా ఉంచాల్సి రావడంతో సరఫరా పరంగా కొన్ని ఇబ్బందులు తప్పలేదు అని పేర్కొన్నారు. ఆర్థికవేత్త తుమ్మల కిషోర్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంకుకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే ప్రజలకు పెద్ద నోట్ల రద్దుపై ఉన్న అపోహలు తొలగిపోయేవన్నారు. Like and subscribe Eagle Media Works.